ముసుగు మనిషి. కొండాపురం కొమరయ్యకు కొత్తగా పెళ్ళయింది. భార్య భానుమతిని బాడుగుబండిలో కాపురానికి తీసుకువస్తూ దారిలో ఒక ఏరును సమీపించగానే బండిని ఆపమని కిందికి దిగాడు. ఆ సమీపంలో ఒక పాతకాలపు పెంకిటిల్లు ఉన్నది. ఇంటి చుట్టూ ఉన్న కూరగాయల తోటలో తిరుగుతూ కోసిన కాయలను ఒక బుట్టలో వేస్తున్నారు ఇద్దరు మరుగుజ్జు దంపతులు. వాళ్లను చూసి కొమరయ్య తనలో తాను నవ్వుకుంటూ బండి ఎక్కడం చూసిన భానుమతి, పాపం ఆ మరుగుజ్జిల్లు చూసి నవ్వుతున్నారా అని అడిగింది. 4 నెలల క్రితం జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చి అలా నవ్వాను కాని అదేమిటో చెప్పమంటావా అని అడిగాడు కొమరయ్య. చెప్పండి, ప్రయాణంలో కాలక్షేపంగా ఉంటుంది అన్నది భానుమతి. కొమరయ్య చెప్పడం ప్రారంభించాడు. 4 నెలల క్రితం అతడు ఇదే దారిన వస్తూ ఉండగా ఏటికి ఉధృతంగా వరద వచ్చింది. బండివాడు మాట్లాడుకున్న దాంట్లో సగం బాడుగు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సరికి చీకటి పడి వర్షం కూడా ఆరంభమయ్యింది. కొమరయ్య దాపులు కనిపించిన పెంకుటింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక మరుగుజ్జు స్త్రీ తలుపు తీసి, ఎవరు బాబు, ఏం కావాలి అని అడిగింది. ఏరు పొంగడంతో ఇక్కడ చిక్కుపడ్డాను. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తలదాచుకొనిస్తారా అని అడిగాడు కొమరయ్య. దానికేం భాగ్యం బాబు అంటూ పక్క గదిలో నుంచి బయటికి వచ్చాడు ఆ ఇంటి యజమాని. అతడు కూడా మరుగుజ్జే. కొంత పొద్దుపోయాక మరుగుజ్జు దంపతులు బలవంతం చేసిన మీదట కొమరయ్య వాళ్లతో పాటు భోజనం చేశాడు. మాటల మధ్యలో మరుగుజ్జు భార్య, మా తమ్ముడు తమ్మిరాజు సాయంత్రానికల్లా వస్తానన్నాడు. ఇంత పొద్దుపోయినా రాలేదు, ఎందువల్లనో అంటూ కొన్ని రొట్టెలు కూర ఒక పాత్రలో పెట్టి వంటింట్లో దాచింది. ముందు గదిలో కొమరయ్యకు మంచం వేసి లోపల గదిలో పడుకున్నారు ఆ మరుగుజ్జు దంపతులు. కొంతసేపటికి అతడికి నిద్రపడుతూ ఉండగా వీధి తలుపు చప్పుడయ్యింది. ఎవరు అంటూ లేచి కూర్చున్నాడు కొమరయ్య. నేను తమ్మిరాజును అన్నాడు తలుపు తట్టిన మనిషి. కొమరయ్య వెళ్ళి తలుపు తీస్తూనే అదిరిపడ్డాడు. ఎదురుగా తలతలా మెరుస్తున్న కత్తితో ఒక ముసుగు దొంగ. ఇంతలో, ఎవరు, మా తమ్ముడుగాని వచ్చాడా అంటూ అక్కడికి వచ్చిన మరుగుజ్జు భార్య ముసుగు దొంగను చూస్తూనే కివ్వమన్నది. ముసుగు దొంగ చప్పున కత్తిని మరుగుజ్జు భార్య కంఠంకేసి గురిచేసి తన మీదకి దూకబోతున్న కొమరయ్యతో, నువ్వు అడుగు ముందుకు వేశావో ఈ పొట్టిదాని పీక తెగిపోతుంది, జాగ్రత్త అన్నాడు కర్కశంగా. తర్వాత ఆమెను అడ్డు పెట్టుకొని దొంగ మరుగుజ్జు భర్త ద్వారా పెట్టెలోని నగలు డబ్బు మూట కట్టించాడు. కొమరయ్య చేతి ఉంగరంతో పాటు జేబులోని డబ్బు కూడా తీసుకొని దొంగ వీధి తలుపుకు బయటి నుంచి గడియ పెట్టి పారిపోయాడు. ముసుగు దంపతులు నగలు డబ్బు పోవటం చూసి కొమరయ్య మనసు విలవిలలాడిపోయింది. తను తొందరపడి తలుపు తెరిచి ఉండకపోతే మరుగుజ్జు దంపతులకు ఇంత ధన నష్టం జరిగి ఉండేది కాదు. కొమరయ్య మరుగుజ్జు దంపతులకు క్షమాపణ చెబుతూ ఉంటే మరుగుజ్జు భర్త అడ్డుపడి, నీకు చేతులెత్తి మొక్కాలి బాబు, దొంగ కత్తితో నా భార్యను బెదిరిస్తూ ఉంటే నువ్వు తొందరపడి వాడి మీదకి పోయి ఉంటే వాడు నా భార్యను చంపేసి ఉండేవాడు అన్నాడు కొమరయ్య చేతులు పట్టుకొని. మర్నాడు తెల్లవారుతోనే కొమరయ్య ఇంటికి వచ్చేశాడు. కానీ అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. అతడు తల్లికి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా బాధపడి, నీ కారణంగానే ఆ మరుగుజ్జు దంపతులకు ధన నష్టం జరిగిన మాట నిజం. 1,000 రూపాయలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిరా అంటూ కొమరయ్యకు డబ్బిచ్చింది. ఆ డబ్బు తీసుకొని సంతోషంగా బయలుదేరాడు కొమరయ్య. ఏటిలో వరద పూర్తిగా తగ్గిపోవడంతో అతడు చీకటి పడుతూ ఉండగా పడవలో ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరాడు. అయితే అతడు మరుగుజ్జు దంపతుల ఇంటిని సమీపిస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇంటి బయట ఆనాటి ముసుగు దొంగ అక్కడ ఉన్నాడు. ఒక చెట్టుచాటు నుంచి కొమరయ్య వాణ్ణి గమనించసాగాడు. ఇంతలో పెరటి పైనుంచి మరుగుజ్జు భార్య బయటకు వచ్చింది. మళ్ళీ దొంగ ఆమెకు ఏ ఆపద తలపెడతాడో అని కొమరయ్య చప్పున ముందుకు వెళ్ళబోయేంతలో ఆమె దొంగను సమీపించి రహస్యంగా ఏదో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది. దీనితో కొమరయ్యకు అంతా అర్థమయ్యింది. ముసుగు దొంగ మరుగుజ్జు దంపతుల మనిషి. ముగ్గురూ కలిసి తెలివిగా నాటకం ఆడి అమాయకులైన బాటసారులను దోచుకుంటున్నారన్నమాట. కొమరయ్య క్షణం ఆలస్యం చెయ్యకుండా తలుపు తడుతున్న ముసుగు మనిషిని సమీపించి
పిడికిలితో వాడి మెడ మీద బలంగా కొట్టాడు. వాడు కిక్కురుమనకుండా కింద పడిపోగానే వాడు ముసుగు వేసుకొని కత్తిని చేతిలో పట్టుకొని తలుపు తడుతూ, "తలుపు తెరవండి, తమ్మిరాజును" అని అన్నాడు. విలువైన దుస్తులు ధరించిన ఒక 60 ఏళ్ల బక్కపలచిన మనిషి తలుపు తెరుస్తూనే, "తమ్మిరాజువా, మీ అక్కయ్య నీ కోసం ఎదురు చూస్తున్నది" అంటూ కొమరయ్యను చూసి గజగజలాడుతూ గోడవారిగా కుప్పకూలిపోయాడు. అతడు ఆ రాత్రికి ఆ ఇంట తలదాచుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి. ఇదేమీ తెలియని మరుగుజ్జు భార్య పక్క గదిలో నుంచి బయటకు వస్తూ, "మా తమ్ముడు తమ్మిరాజు వచ్చాడా" అని కొమరయ్యను చూసి కెవ్వుమని అరిచింది. కొమరయ్య కత్తిని ఆమె మెడ మీద ఆనించి, "ఏది, సమయానికి మీ ఆయన ఇంట్లో ఉన్నట్టు లేదే" అంటూ మరుగుజ్జు భార్య చేత ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూట కట్టించాడు. తర్వాత ఆమెను గదిలో నుంచి పంపి బయట గొళ్ళెం పెట్టాడు. ఆ తర్వాత అతడు తీరికగా కూర్చొని మరుగుజ్జు దంపతులకు ఒక లేఖ రాశాడు. "మీ బుద్ధులు మీ రూపాలకు తగినట్టుగానే ఉన్నవి. లోకంలో దొంగతనం అంత హేయమైన వృత్తి మరొకటి లేదు. ఒంటి మీద పచ్చబొట్టైనా చెరపగలం గాని ఒకసారి దొంగ అన్న ముద్ర పడితే చెరపడం అసాధ్యం. మోసంతో బాటసారులను దోపిడీ చేస్తున్నందుకు మిమ్మల్ని రక్షక భటులకు పట్టించవచ్చు. కానీ మీ రూపాలు చూస్తే మీపై కోపం రావడం లేదు. మీకొక అవకాశం ఇస్తున్నాను. మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నడుం వంచి కష్టపడితే ఎన్నో రకాల కూరగాయలు పండించవచ్చు. ఆలోచించుకోండి. మీ ఇంట్లో దొరికిన దొంగ సొత్తును ఏ అనాథ ఆశ్రమానికైనా విరాళంగా ఇస్తాను." ఈ లేఖ రాసి ఇంకా గోడవారగా మూర్ఛలో ఉన్న బక్కవాడి జేబులో పెట్టి కొమరయ్య తన ఊరికి తిరిగి వచ్చేశాడు. ఇదంతా కొమరయ్య భార్యకు చెప్పి, ఇప్పుడు ఆ మరుగుజ్జు దంపతుల ఇంటి చుట్టూ ఉన్న కూరగాయ పాదులు, పూల మొక్కలు చూస్తే వాళ్ళు దొంగ బుద్ధులకు స్వస్తి పలికి గౌరవంగా జీవిస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకే నేను తృప్తిగా నవ్వుకున్నాను అని అన్నాడు. "మీరు తెలివైన వాళ్లే కాక చాలా సాహసవంతులండి. ఈసారి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆ మరుగుజ్జు దంపతులను పలకరించి అభినందిద్దాము" అన్నది భానుమతి సంతోషంగా. గజఈతగాడు. శృంగవరం ఒక పెద్ద నదికి సమీపాన గల ఊరు. అక్కడ ఉండే నరేంద్రుడు గజఈతగాడు. ఈతలో తనంతటివాడు లేడనిపించుకోవాలని వాడి కోరిక. అదే ఊరిలో నివసించే చంప కలవారి అమ్మాయి. తల్లిదండ్రులు లేరు. మేనమామ వాళ్ళింట్లో తిష్టవేసి ఆమెకు సాయపడుతున్నట్టు నటిస్తూ తన సరదాలకు డబ్బు దుబారా చేస్తున్నాడు. మేనమామ కొడుకు వీర్రాజుకు చంపను పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ వాడికి తెలివి, అందం, మంచితనం ఏమీ లేవు. మేనమామ భార్య ఊరందరికీ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. చంపకేమైనా పెళ్లి సంబంధాలు వస్తే మేనమామ భార్య కలిసి చెడగొట్టేస్తున్నారు. ఇదంతా ఎరిగిన చంప పోనీ మేనమామను ఇంట్లో నుంచి పంపేద్దామా అంటే చంపకు 12 ఏళ్ల వయసులో ఆయన ఆ ఇంట ప్రవేశించాడు. వ్యవహారాలన్నీ తనే చక్కబెట్టి చంపకు ఎంతో ఉపకారం చేశానని ఊరంతా నమ్ముతున్నది. తన ఆస్తిని ఆయన కాడికి తెగ నమ్మి చంప కోసం ఈ ఊరు వచ్చి ఉంటున్నాడు అంటున్నాడు ఆయన. ఇప్పుడు చంపకు 18 ఏళ్ళు. మేనమామను పొమ్మంటే ఆమెకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. అదేమిటంటే మంచితనం, సమర్థత ఉన్న యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని. అతను మేనమామతో స్నేహం నటిస్తూ తెలివిగా ఆయన చెడు వ్యవహారాలన్నీ సరిచెయ్యాలి. మేనమామ కుటుంబం బుద్ధి తెచ్చుకోవాలి. లేదా తమంత తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఇందులో తన ప్రమేయం ఉన్నట్టు తెలియకూడదు. ఎక్కడా తనకు చెడ్డ పేరు రాకూడదు. నరేంద్రుడు ఆమెకు చిన్నతనం నుంచి తెలుసు. ఇప్పుడు తనను కాపాడగల సమర్థత అతడికి ఉందని ఆమె నమ్మకం. ఇలా ఆలోచించి ఆమె ఒకనాడు అతన్ని కలుసుకొని తన పరిస్థితులన్నీ చెప్పుకొని తనను పెళ్లాడమని అడిగింది. నరేంద్రుడికి చంప అంటే ఇష్టమే కాని పెళ్ళైతే తను గజఈతగాడు అనిపించుకోవాలన్న ఆశ నెరవేరదని అతడి భయం. తన గురువు పరమానందుడికి ఈ విషయం చెప్పి సలహా అడిగాడు. పరమానందుడికి చంప గురించి తెలుసు. ఆయన నరేంద్రుడిని ఈతకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. నరేంద్రుడు చక్కగా జవాబు చెప్పాడు. ఆయన అతన్ని మెచ్చుకొని,
నువ్వు ఈతలో రాణిస్తావు. గజ ఈతగాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. చంప కూడా గజ ఈతగాడినే పెళ్లి చేసుకుంటానని ఒకసారి నాతో అన్నది. అందువల్ల నువ్వు గజ ఈతగాడివి కాకుండా పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి నువ్వు రూపవరం వెళ్ళు. అక్కడ గణేశుడనే అతన్ని కలుసుకో. నేను చెప్పానని చెప్పు. ఆయన నీకు ఈతలో మరికొన్ని మెలకువలు నేర్పుతాడు. అప్పుడు తిరిగి వచ్చి చంపను పెళ్లి చేసుకో అని చెప్పాడు. నరేంద్రుడు రూపవరం వెళ్ళాడు. ఆ సమయానికి గణేశుడి ఇంట్లో లేడు. అతడికి జబ్బు చేస్తే వైద్యుడి కోసం పొరుగురు వెళ్ళాడు. ఆ విషయం తెలిసాక ఆయన్ని నేను తొందరగా కలుసుకోవాలి. ఎప్పుడొస్తాడు అని ఆతృతగా అడిగాడు నరేంద్రుడు. తిరిగి రావాలని నీకంటే వాడికి ఎక్కువ తొందర. రేపు మనవరాలిని చూసేందుకు పెళ్లివారు వస్తున్నారు అన్నది ఒక ముసలమ్మ. ఆమె గణేశుడి తల్లి అని తెలుసుకున్న నరేంద్రుడు, ఇంట్లో పెద్దాయన జబ్బుతో ఉంటే పెళ్లి చూపులు పెట్టుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. సరే, 10 మంది ఉన్న ఇంత పెద్ద కొంపలో అందరూ ఒక్కసారిగా ఆరోగ్యంగా ఉండటం వీలవుతుందా? జబ్బుదేముంది, ఈ రోజొచ్చి రేపు పోతుంది. అందుకని శుభకార్యం ఆగుతుందా అన్నది ముసలమ్మ. నరేంద్రుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేంతలో వస్తాదులా ఉన్నవాడు కనబడి, నిన్నెప్పుడూ చూడలేదు, కానీ నువ్వు గణేశుడి చుట్టానివి మాత్రం కాదు, అవునా అని అడిగాడు. నరేంద్రుడు ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అని అన్నాడు. వాడి చుట్టాలందరూ బక్క చిక్కిన వాళ్లేగా. నీలాగా బలంగా ఉన్న వాళ్ళెవరూ వాడికి బంధువులుగా లేరు. అది సరే, నీ దగ్గర ఏమైనా అప్పు చేశాడా అని అడిగాడు వస్తాదు. తను వచ్చిన పని చెప్పాలా కూడదా అని నరేంద్రుడు తటపటాయిస్తూ ఉన్నంతలో వస్తాదు, నీకు అంతా కొత్తలా ఉంది. నా మాట విని నీ బాకీని నీవు వదులుకో అనేసి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి గణేశుడికి ఆ ఊళ్ళో చాలా చెడ్డ పేరు ఉందని తోచింది నరేంద్రుడికి. అయినా నమ్మకం కుదరక ఊళ్ళో తిరిగి మరికొన్ని చోట్ల వాకబు చేశాడు. కిరాణా దుకాణం వాడు బాకీ పెరిగిపోతున్నదని, పాలవాడు పైసా ఇవ్వలేదని, ఊరందరికీ గుడ్డలుతికే మడేలన్న బండచాకిరీ చేయించుకుంటాడని, గ్రామాధికారి అబద్ధాలు చెబుతాడని గణేశుడి గురించి అన్నారు. అలాంటి వాడు తనకు గురువు అనుకున్నందుకు అవమానంగా తోచింది నరేంద్రుడికి. కానీ పరమానందుడు చెప్పాడు కాబట్టి ఒకసారి గణేశుణ్ణి కలుసుకోక తప్పదు అనుకున్నాడు. నరేంద్రుడు ఆలోచిస్తూ ఊరికి అవతలి వైపు ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళాడు. అతడికి దూరం నుంచి తన కేసి వస్తున్న 2 మనుషులు కనిపించారు. నరేంద్రుడు సమీపించాక వారిలో ఒకడు, అయ్యా, కాస్త దూరంలో మా బండి పాడయింది. అందులో వైద్యానికి పనికొచ్చే బరువైన చెట్టు కాండం ఒకటి ఉన్నది. మేమిద్దరం బక్క ప్రాణులం. తమరు రూపంలో భీమసేనుడిలా, బలంలో వాయనందనుడిలా కనబడుతున్నారు. ఆ కాండాన్ని మా ఇంటి దాకా చేర్చితే ముందెన్ని జన్మలు ఉంటే అన్నిటిలోనూ మిమ్మల్ని సేవించుకుంటాము. ఆ కాండం నా తండ్రి జబ్బుకు అమృతం వంటిది అని అన్నారు. అతనే గణేశుడని నరేంద్రుడు గ్రహించాడు. తనను కూలివాడి పని చెయ్యమని అడిగినప్పటికీ అడిగిన పద్ధతికి కాదనలేక అక్కడ నుంచి బండిదాకా వెళ్ళి కాండాన్ని తీసుకుంటే అది వాడికి పూచిక పుల్లలా తోచింది. గణేశుడు నరేంద్రుడి బలాన్ని మళ్లీ పొగిడాడు. అంతా కలిసి ఊళ్ళోకి వెళుతూ ఉంటే మడేలన్న ఎదురయ్యాడు. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ అవుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. రేపు అమ్మాయి పెళ్లి చూపులు, గుర్తుంచుకో అన్నాడు గణేశుడు. మడేలన్న వినయంగా తలూపి, అమ్మగారు చెప్పారండయ్యా, రేపు అన్ని పనులు మానేసి మీ ఇంటి దగ్గరే నామకం అని వెళ్ళిపోతే నరేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత వాళ్ళు కిరాణా దుకాణం దాటి వెళుతూ ఉంటే దుకాణం వాడే గణేశుణ్ణి పలకరించి, రేపు అమ్మాయి గారి పెళ్లి చూపులటగా, సరుకులు మా వాడి చేత ఇంటికి పంపేదా లేక తమరు కబురు పంపుతారా అని అడిగాడు. గణేశుడు నవ్వి, ఇంటికెళ్ళి ఇల్లాలని అడగకుండా ఏం చెప్పను, సరుకుల సంగతి ఎలాగున్నా పానకం పుచ్చుకునేందుకు రావాలి సుమా అంటే దుకాణందారు వినయంగా తొలూపాడు. మరికొంత దూరం నడిచాక గ్రామాధికారి ఎదురై, ఏమయ్యా, రేపు పాపకు పెళ్లి చూపులటగా, నీకసలే బొత్తిగా లౌక్యం తెలియదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు. జంకకుండా 4 అబద్ధాలు చెప్పి వియ్యాలవారు ఏమడిగినా ఒప్పుకో. శక్తి ఉందా లేదా అని ఆలోచించకు. వంత పాడ్డానికి సర్ది చెప్పడానికి మేమున్నాం కదా
అంటూ అభిమానంగా పలకరించి వెళ్ళాడు. నరేంద్రుడికి ఇదంతా విడ్డూరంగా ఉన్నది. గణేశుడంటే ఆ ఊళ్ళో ఎవరికీ గిట్టదని అంతవరకు తాను అనుకున్నాడు. అది నిజం కాదు. అందుకనేమో పరమానందుడు తనని ఇక్కడికి పంపాడని వాడు ఆలోచిస్తూ ఉండగా గణేశుడి ఇంటి ముందు వస్తాదు కూడా ఎదురై, అమ్మాయికి పెళ్లి చూపులైతే నాకు చెప్పొద్దు, పాతబాకి అలాగే ఉండిపోయిందని గాని తటపాటాయిస్తున్నావా ఏమిటి? ఒకే ఊరి వాళ్ళం, అలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాయపడతాం? డబ్బు అవసరం అయితే నిస్సంకోచంగా అడుగు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఇంట్లో ప్రవేశించి కాండాన్నొక చోట ఉంచిన నరేంద్రుడితో గణేశుడు, తమరు చాలా మర్యాదస్తులు, అడగ్గానే మారు మాట్లాడకుండా నాకింత సాయం చేశారు. చూడ్డానికి పరదేశిలాగా ఉన్నారు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యం స్వీకరించి నన్ను పావనం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు నరేంద్రుడు తను గణేశుడు కోసమే వచ్చానని, పరమానందుడు తనను పంపాడని చెప్పాడు. కానీ గణేశుడిక పరమానందుడు ఎవరో గుర్తు రాలేదు. ఆయన కాసేపు ఆలోచించాక, నేను పనిలో ఉన్నాను, మీరు అలసిపోయారు, ఈ రోజుకు విశ్రాంతి తీసుకోండి, రేపు అన్నీ ఆలోచిద్దాము అని అన్నాడు. మర్నాడు గణేశుడి కూతురి పెళ్లి చూపులు తతంగం పెళ్లి వేడుకలా జరిగింది. ఇరుగు పొరుగు వచ్చి సాయం చేశారు. మడేలన్న రోజంతా అక్కడే ఉండి హడావిడి చేస్తూ ఇంటి పనులన్నీ చూశాడు. ఊళ్ళోని ముఖ్యులందరూ వచ్చారు. అందరికీ గణేశుడు పెళ్లివారితో సమంగా మర్యాదలు చేశాడు. వియ్యాలవారికి అమ్మాయి నచ్చింది. కట్నం లాంఛనాల కింద వాళ్ళు కాస్త ఎక్కువే అడిగారు. గణేశుడు అన్నింటిలోనూ తల ఊపితే వాళ్ళు సరేనని వెళ్ళిపోయారు. ఇది జరిగాక గణేశుడి తల్లి, ఒక్కడివి ఎన్నెన్ని చెయ్యగలవురా? చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. ఇప్పుడన్నింటికీ ఒప్పుకొని కూతురి పెళ్లి ఎలా చేస్తావు? అమ్ముదామంటే అందరి దగ్గర నకిలీ బంగారమే తప్ప అసలు బంగారం లేదు అని బాధపడింది. గణేశుడు తొనక్కుండా, ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే, అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని సంతోషంగా ఉండండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు. మర్నాడు నరేంద్రుడు గణేశుడిని ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో, అయ్యా, తమరు ముఖస్థుతి చేసేవాళ్లను నమ్మి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు చాటుగా మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు అంటూ తనకు తెలిసిన విశేషాలన్నీ ఆయనకు చెప్పాడు. అంతా విని గణేశుడు నవ్వి, అన్నీ నాకు తెలుసు, నా దగ్గర డబ్బు లేదు, ఇతరులపైన ఆధారపడుతున్నాను, నన్ను వాళ్ళు తిట్టుకుంటే తప్పేముంది అని అన్నాడు. అలాంటప్పుడు వాళ్ళు ముఖం మీదనే ఆ విషయం చెప్పొచ్చు కదా, సాయపడి నిందించడం ఎందుకు అన్నాడు నరేంద్రుడు. అందుకు నా మంచితనమే కారణం. అవసరం లేనిదే ఎవరినీ సాయం అడగను, వ్యసనాలు లేవు, చాటుగా కూడా ఎవరినీ పొళ్ళు మాట అనను, ఎవరైనా అన్నా వినను అన్నాడు గణేశుడు. మీ జీవన విధానం చాలా విచిత్రంగా ఉన్నది. ఇన్ని సమస్యల మధ్య మీరు నీటిలో ఈత కొట్టడంలో కూడా ప్రావీణ్యం సంపాదించడం ఇంకా విశేషం. మీ వద్ద ఈతలో మెలకువలు తెలుసుకునేందుకు నేను వచ్చాను అన్నాడు నరేంద్రుడు. ఇందుకు గణేశుడు ఆశ్చర్యంగా, చిన్నప్పటి నుంచి నా సమయమంతా సంసార సాగరాన్ని ఈదడంలోనే సరిపోయింది, నీటిలో ఈత కొట్టడం నేర్చుకోలేదు అని అన్నాడు. ఆ జవాబుతో నరేంద్రుడికి పరమానందుడి ఉద్దేశం అర్థమయ్యింది. సంసారం ఒక సముద్రం. బాధ్యతల బరువులు ప్రతిక్షణం ముంచేయాలని చూస్తూ ఉంటాయి. వాటి నుంచి తేలి ఆటుపోట్లకు తట్టుకుంటూ ఎదురు ప్రవాహాన్ని నిగ్రహించుకొని వాలును తనకు వీలుగా మార్చుకుంటూ నది చేరగల గజఈతగాడే ఈ సాగరాన్ని అని అనుకున్నాడు. నరేంద్రుడు గణేశుడి వద్ద సెలవు తీసుకొని తన ఊరు చేరుకొని చంపను పెళ్లి చేసుకొని ఆమె సమస్యలను నేర్పుగా పరిష్కరించి సంసార సాగరంలోనూ గజఈతగాడు అనిపించుకున్నాడు.